యాహ్! సో, రివిజన్ మీద ఫోకస్ చేద్దాం ఇంక మనం. నాకు కొంచెం టెక్ ఫెస్ట్ ఉండి ఈ వారం రోజులు ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో, మనం మోస్ట్‌లీ ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫోకస్ చేద్దాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి గూడా టీఓసీ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి గూడా మనం ఎలా చేసుకుంటూ వచ్చామంటే మోస్ట్‌లీ మీరే చేశారు మొత్తం. జస్ట్ నేనొక ప్రాబ్లమ్ చెప్పాను. ఆల్‌మోస్ట్ ప్రతి ప్రాబ్లమ్ మీరు మీ ఓన్‌గా మీరు చేసుకుంటూ, స్క్రీన్ షేర్ చేసుకుంటూ, ఒక ప్రాబ్లమ్ తర్వాత ఒక ప్రాబ్లమ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా మీరు చేసుకుంటూ వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ టు స్కోర్ గుడ్ మార్క్స్. సో, మీకు సెమిస్టర్ మొత్తంలో ఒక మంచి స్కోర్ కూడా రావాలి అంటే ఏదో ఒక సబ్జెక్ట్ దానికి హెల్ప్ అవ్వాలి. అట్‌లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయినా దానికి హెల్ప్ అవ్వాలి. అలాంటి సబ్జెక్ట్ టీఓసీ. ఎందుకు అంటే ఇంక దీంట్లో మీరు థియరీలు, పేరాలు రాయాల్సిన అవసరం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ రైటింగ్ చూసో లేదంటే మీ మోస్ట్‌లీ రిప్రజెంటేషన్ కూడా ఆహ్, జనరల్‌గా ఎగ్జామ్‌లో రిప్రజెంటేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ ఇది కూడా సెకండరీ పార్టే. రిప్రజెంటేషన్ కూడా సెకండరీ పార్టే టీఓసీ విషయంలో. ఎందుకంటే ఇదొక మ్యాథమెటిక్స్ లాగా. మ్యాథమెటిక్స్‌లో రిప్రజెంటేషన్ ఏముంటది? మీరు ప్రాపర్‌గా సాల్వ్ చేసారా? ఎయాల్సిన ఫార్ములా వేసారా? కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? అవి మెయిన్ కీ రోల్స్. అలాంగ్ విత్ దట్ రిప్రజెంటేషన్ ఈస్ ఆల్సో ప్లేస్ ఏ రోల్ కాదనట్లేదు. కానీ థియరీ సబ్జెక్ట్స్ ఓఎస్ తీసుకున్నా, డీబీఎంఎస్ తీసుకున్నా, అలాంటి థియరీ సబ్జెక్ట్స్ ఏవి తీసుకున్నా, జనరల్ సబ్జెక్ట్స్ ఎలాంటివి తీసుకున్నా రిప్రజెంటేషన్ కూడా అట్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే వాటిని చూసే ఎక్కువ మార్కులు పడతాయి జనరల్‌గా. సో, ఇక్కడ మీరెలా రిప్రజెంట్ చేశారు అనే దానికన్నా గూడా మీరు ఎంత నేర్చుకున్నారు? ఎంత కంటెంట్ మీకు అర్థమైంది అనేదే ఇంపార్టెంట్. సో, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాంగ్ విత్ దట్ రిప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంటే. సో, మీకు ఆల్రెడీ ఇవన్నీ ఇదంతా మీకు ఆల్రెడీ ఫెమిలియర్ అయిపోయిన టాపిక్సే. ఫిఫ్త్ యూనిట్‌ని ఆప్షన్ కింద పక్కన పెట్టేయండి. ఎందుకంటే ట్యూరింగ్ మిషన్స్ ఆహ్, ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యేటట్టుగా కూడా ఉంటున్నాయి అవి. అలాగే ఎక్కువ కాంప్లికేటెడ్ క్వెషన్స్ పడే అవకాశం ఉంది. ట్యూరింగ్ మిషన్‌లో థియరీ పార్ట్ మాత్రం మీరు చక్కగా చదివేసుకోవచ్చు. ట్యూరింగ్ మిషన్ ప్రాబ్లమ్ కూడా అర్థమైతే మీరు దాన్ని కూడా వన్ ఆఫ్ ద చాప్టర్ కింద పెట్టుకోండి గానీ థియరీ పార్ట్ మాత్రం చదవచ్చు. ఎందుకంటే లాస్ట్ చాప్టర్‌లో ట్యూరింగ్ మిషన్స్ చాప్టర్‌లో ఒక అడ్వాంటేజ్, ఒక డ్రాబ్యాక్ 2 కలిపున్నాయి యాక్చువల్‌గా. ఇప్పుడు మీకు ముందున్న 4 చాప్టర్‌లో ఎక్కడ థియరీ ఉండదు. అంతా గూడా మనం ప్రొసీజర్ ఓరియెంటెడ్‌గా ఎళ్ళిపోతూ ఉంటాం. కానీ ట్యూరింగ్ మిషన్స్ లాస్ట్ యూనిట్ 5లో అడ్వాంటేజెస్ ఏంటంటే అక్కడ 1/4 ప్రాబ్లమాటిక్ ఉంది. 3/4 ఆల్‌మోస్ట్ థియరీ ఉంది. సో, మీరు థియరీ గనుక నేర్చుకుంటే మీకు అది కొంచెం థియరీ కూడా మీకు మీరే నేర్చుకొని మీకు మీరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఈజీగా మీకు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎగ్జామ్స్ టైమ్‌లో కూడా మీ ఫ్రెండ్స్‌కి మీలో మీరే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలుగుతారు. ఇంకొంచెం ఎక్కువగా ఆ చాప్టర్‌కి కనెక్ట్ అవ్వగలుగుతారు. సో, ఆ పరంగా చూసుకుంటే అది మీకు స్కోరింగ్ చాప్టరే. మనకున్న అన్ని చాప్టర్స్‌లో అది కూడా స్కోరింగ్ చాప్టరే ఆ రకంగా చూసుకుంటే. ప్రాబ్లమ్ వచ్చేటప్పటికి మీరు బాగా దాని మీద అంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద కూడా మీకు స్కోరింగ్ రావాలి అనుకుంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని మనం ఎక్కువ ఫోకస్ చేసి మీరు అప్పుడు ఆ చాప్టర్‌ని వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద పెట్టుకోండి. సో, ఎనీవే మీరు 4 గట్టిగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ చాప్టర్‌లో థియరీ గట్టిగా చూసుకోండి ఫిఫ్త్ చాప్టర్‌లో. అవన్నీ అయిపోయాక కావాలంటే ట్యూరింగ్ మిషన్ ప్రాబ్లమ్స్ జోలికి వెళ్ళండి. అదనమాట నేను చెప్పేది. వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్ రివిజన్ అసలు చేయట్లేదు. మీరు కంప్లీట్‌గా యూట్యూబ్ వీడియోస్‌కి వెళ్ళిపోండి. సెకండ్ యూనిట్ చేస్తాను. దాంట్లో కొంచెం చేయాల్సిందుంది. సెకండ్ యూనిట్ ఇంకొంచెం మెటీరియల్ అప్డేట్ చేయాల్సిందుంది. సో, సెకండ్ యూనిట్ ప్రస్తుతానికి ఆపేస్తున్నాను. థర్డ్ యూనిట్ రివిజన్ దగ్గరకొచ్చాం. ఇది కనెక్టెడ్ ఏం కాదు. ఆల్రెడీ ఎవరికి కనెక్టెడ్ అంటే ఫస్ట్ టైమ్ నేర్చుకుంటున్నప్పుడు మనం సీక్వెన్స్‌లో వెళ్ళాలి. ఆల్రెడీ మీకు అన్ని ఓవరాల్‌గా కాన్సెప్ట్స్ అట్‌లీస్ట్ మీకు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటో అదంతా ఆ టెర్మినాలజీస్ అన్నీ మీకు నలుగుడు పడిపోయినాయి కాబట్టి, ప్రతిదీ మీకు కొత్తేమి కాదు కాబట్టి, మనం ఏ చాప్టర్ నుంచైనా రివిజన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ యూనిట్ మాత్రం మీరు కంప్లీట్‌గా యూట్యూబ్ క్లాసెస్ మీద బేస్ అయిపోయి రివిజన్‌కి వెళ్ళిపోండి. మనకు అవకాశం ఉన్నప్పుడు షేర్ చేసేసుకుంటే బెటర్ కదా వర్క్. ఎందుకంటే అలా చేసేసుకుంటే మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని మనం ఉన్న టైమ్‌ని ఇలా యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, కమింగ్ టు ద థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్‌లో మనం చూసేదల్లా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ ఏంటి, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, రైట్ మోస్ట్ డెరివేషన్, పార్స్ ట్రీస్, తర్వాత యాంబిగ్యూయస్ గ్రామర్స్ అంటే ఏంటి,
కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్‌ని ఎలా సింప్లిఫై చేస్తాము, యూజ్‌లెస్ సింబల్స్ ఇవన్నీ మీకు గుర్తొచ్చేస్తూ ఉంటాయి నేననుకోవడం. వీటి మీద చాలా చేశారు మీరు. యూజ్‌లెస్ సింబల్స్, ఎలిమినేషన్ ఆఫ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్, యూనిట్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ చేయడం. రీసెంట్‌గానే చేసాం ఇవన్నీ మనం. నార్మల్ ఫార్మ్స్‌లో ఏమేమి ఉంటాయి, చమ్స్కీ నార్మల్ ఫార్మ్, క్రిబాక్ నార్మల్ ఫార్మ్ ఎలా కన్వర్ట్ చేయాలి, నార్మల్ ఫార్మ్ ఆ ఫార్మాట్‌లోకి మనం గ్రామర్‌ని ఎలా తీసుకురావాలి. అలాగే పంపింగ్ లెమ్మా ఫర్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్‌కి పంపింగ్ లెమ్మా ఎలా చేస్తాము. అలాగే క్లోజర్ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి. అండ్ ఫైనల్లీ అప్లికేషన్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్. ఈ అప్లికేషన్స్ ఏవో 4 చెప్పుకుంటాం. అది కూడా థియరీ పార్ట్. సంథింగ్ అలాంటి వాటి మీద క్వెషన్స్ ఏం పడవు. ఒకసారి చూసుకున్నా పర్లేదు. సో, ఇవి మనం ఈ చాప్టర్‌లో చూడబోయేదన్నమాట. నేను కుదిరినంత వరకు మినిమమ్ యాస్ పాసిబుల్ చాలా తక్కువ క్లాసెస్‌లోనే రివిజన్ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే రివిజన్ తక్కువ క్లాసెస్‌లో చేస్తే మీరు మళ్ళీ కావాలంటే అవే యూట్యూబ్‌లోకెళ్ళి చూసుకోవచ్చు. ఎక్కువ రివిజన్ చేసిన కొద్దీ అవన్నీ మళ్ళీ మాటి మాటికి మీరు రిఫర్ చేసుకోవడానికి కూడా మీకు విసుగ్గా ఉంటది. అండ్ ఎగ్జామ్స్ మరీ దగ్గరకొచ్చేటప్పుడు క్లాసెస్ తీసుకోకుండా ఆపేస్తాను. మీకు ప్రిపరేషన్ కూడా టైం కావాలి కాబట్టి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు గెట్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద గ్రామర్. సో, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కనుక మనకిస్తే దాని నుంచి లాంగ్వేజ్‌ని ఎలా జనరేట్ చేయాలి అనే టాపిక్ దగ్గర స్టార్ట్ చేసుకుందాం. జనరల్‌గా లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ కెన్ బి జస్ట్ ఈ మెటీరియల్‌ని రిఫరెన్స్‌గానే చూపిస్తున్నాను మీకు. దీంట్లో ఏవో క్వెషన్‌లు దానికి ఫాలోడ్ బై ఆన్సర్‌లు ఉంటాయనుకోవద్దు. అలాగే నాకు వీలైనంత బెటర్ మెటీరియలే మీకిస్తాను ప్రతి యూనిట్‌కి. మీకు బయట నుంచి కూడా మెటీరియల్స్ బానే దొరుకుతాయి టీఓసీకి ఫ్లాట్ మెటీరియల్స్ కూడా యూజ్ అవుతాయి. ఎవరి దగ్గర తీసుకున్నా మీకు ఏది బెటర్‌గా ఉంటే మెటీరియల్ అది ఫాలో అయిపోండి. ఆహ్, క్వెషన్స్ అంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అవి మాత్రం ఎక్కువ చూసుకోండి ఏదైనా సరే. మోస్ట్‌లీ నేను మిడ్స్‌కి మాత్రం మీకు కవర్ చేసినయి ఇవ్వడానికే ట్రై చేస్తాను ఎగ్జాంపుల్స్‌లో. ఎగ్జామ్‌లో మిడ్స్‌కి మీకు క్లాస్‌లో కవర్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తాను. ఓన్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి తక్కువ పాసిబిలిటీ ఉంది. ఫైనల్ ఎగ్జామ్‌లో ఎటో అది మన చేతుల్లో ఉండదు కాబట్టి మిడ్స్‌కి మాత్రం మీకు ఫేవర్ చేస్తా మోస్ట్‌లీ. మాక్సిమం ట్రై చేస్తాను. సో, ఇప్పుడు ఒక లాంగ్వేజ్‌ని ఎలా జనరేట్ చేస్తాం గ్రామర్ నుంచి అంటే లాంగ్వేజ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. లాంగ్వేజ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ అంటే ఇక్కడ మనం దాన్నే స్ట్రింగ్స్ అంటాం. అంటే ఒక గ్రామర్ నుంచి మనకొచ్చే స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కలెక్షనే లాంగ్వేజ్. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్‌ని జనరేట్ చేయాలి గ్రామర్ నుంచి అంటే, మనం ఫస్ట్ గ్రామర్ నుంచి ఎలాంటి స్ట్రింగ్స్ ఫార్మ్ అవుతాయో ఫస్ట్ మనం జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకున్న తర్వాత ఆ ఫార్మ్ అయిన స్ట్రింగ్స్ ప్యాటర్న్‌ని బట్టి ఆ ఫార్మ్ అయిపోయిన స్ట్రింగ్స్ ప్యాటర్న్‌ని బట్టి మనం ఒక సింప్లిఫైడ్ లాంగ్వేజ్‌ని మనం డిఫైన్ చేయొచ్చనమాట. సో, ఆహ్, ఫస్ట్ గ్రామర్ తీసుకున్నారు. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ వేరియబుల్ ఏ అండ్ సమ్ టెర్మినల్ 01 అండ్ సమ్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అండ్ ద స్టార్ట్ సింబల్ ఈస్ ఏ. సో, ఒక గ్రామర్ అయితే ఇచ్చేసారు మనకి. సో, ఆ గ్రామర్ నుంచి మనం ఇప్పుడు లాంగ్వేజ్ జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం దాంట్లో ఏమేమి స్ట్రింగ్స్ వస్తాయో చూద్దాం. సో, స్ట్రింగ్స్‌ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొడక్షన్స్ యూజ్ చేసుకొని మనం ఒక గ్రామర్‌కి స్ట్రింగ్స్‌ని జనరేట్ చేసుకోవచ్చు. హోప్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్ రైట్? వన్ వే ట్రాఫిక్ లాగా ఉందా? లేదంటే యాహ్! సో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు టచ్ పోయి ఉంటది కాబట్టి, ఒక స్ట్రింగ్‌ని గూడా ఎలా జనరేట్ చేయాలనేది ఒక్కసారి చెప్తాను. ఆహ్, ఒక ప్రొడక్షన్స్ ఓకే. ది గివెన్ ప్రొడక్షన్స్ ఆర్ ఏ టెండ్స్ టు 00 ఏ, ఏ టెండ్స్ టు 11 ఏ, ఏ టెండ్స్ టు ఎప్సిలాన్. మనకిచ్చిన ప్రొడక్షన్స్ ఇవి. సో, వీటి నుంచి ఏదో ఒక స్ట్రింగ్‌ని నేను జనరేట్ చేయాలి. సో, స్టార్ట్ సింబల్ ఏ అని ఇచ్చారు కాబట్టి, మనకి ఏదైతే స్టార్ట్ సింబల్ ఉందో దానికి సంబంధించిన ప్రొడక్షనే ఫస్ట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ 3 ఏతోనే ఉన్నాయి. సో, ఏ ప్రొడక్షన్‌తో అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఒకటి ఇది తీసుకొని చేద్దాము. ఏ టెండ్స్ టు 00 ఏ ఇక్కడ తీసుకున్నాం. ఏ టెండ్స్ టు 00 ఏ. సో, నెక్స్ట్ దీని నుంచి మనకి స్ట్రింగ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే వి నో దట్ స్ట్రింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ టెర్మినల్స్. స్ట్రింగ్‌లో నాన్ టెర్మినల్స్ ఏవి ఉండవు. సో, కాబట్టి దీని నుంచి టెర్మినల్స్ రావాలి అంటే ఉన్న నాన్ టెర్మినల్స్‌ని వాటి ఈక్వివలెంట్ ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ ఏ టెండ్స్ టు 00 ఏ తీసుకున్నాం.
సో, ఇక్కడ ఏ ప్లేస్‌లో ఏ ప్రొడక్షన్స్‌ని రీప్లేస్ చేసుకోవచ్చు. అగైన్ ఏ ప్రొడక్షన్స్ అంటే ఏమేమొస్తాయి? అగైన్ ఈ ఫస్ట్ ప్రొడక్షన్ తీసుకోవచ్చు, సెకండ్ ప్రొడక్షన్ తీసుకోవచ్చు, థర్డ్ ప్రొడక్షన్ కూడా తీసుకోవచ్చు. సో, ఇక్కడ థర్డ్ ప్రొడక్షన్ తీసుకున్నారు. ఎప్సిలాన్ పెట్టుకున్నాం. ఇక్కడ 0, 0 అనే స్ట్రింగ్ జనరేట్ అయింది. ఇంకొక రకంగా చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ టెండ్స్ టు 1, 1 ఏ అనే ప్రొడక్షన్‌తో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఏ అనేది స్టార్ట్ సింబల్ కాబట్టి ఏ ప్రొడక్షన్‌తో అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా క్యాపిటల్ ఏ ప్లేస్‌లో ఎప్సిలాన్ రీప్లేస్ చేసుకుందాం. దట్ ఈస్ ఫ్రమ్ ది థర్డ్ ప్రొడక్షన్. సో, మనకి ఫైనల్‌గా స్ట్రింగ్ 1, 1 వచ్చేసింది. సో, అలా మనకి కొన్ని స్ట్రింగ్స్ జనరేట్ అయినాయి. అంటే ఇక్కడ మనం లాంగ్వేజ్ జనరేట్ చేసుకోవడంలో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. రాండమ్‌గా కూడా ఫాలో అయిపోవచ్చు. సో, ఇక్కడ ఫాలో అయిన ప్యాటర్న్ ఏంటి అంటే ఫస్ట్ లెంత్ 0 ఉన్న స్ట్రింగ్స్‌ని జనరేట్ చేసుకుంటున్నారు. తర్వాత లెంత్ 1 ఉన్న స్ట్రింగ్స్‌ని జనరేట్ చేసుకుంటున్నారు. తర్వాత లెంత్ 2 ఉన్న స్ట్రింగ్స్, తర్వాత లెంత్ 4 ఉన్న స్ట్రింగ్స్. అంటే అన్ని స్ట్రింగ్స్ కవర్ అవ్వడానికి అలా చేస్తున్నాం. దేర్ ఈస్ నో రూల్ దట్ అలాగే చేయాలని రూల్ అయితే లేదు. అందుకని ఏం చేసాము లెంత్ 0 ఉన్న స్ట్రింగ్ అంటే ఏంటి ఎప్సిలానే కదా! జనరేట్ చేసుకున్నాం. లెంత్ 2 ఉన్న స్ట్రింగ్స్ 1 ఉన్న స్ట్రింగ్ జనరేట్ చేయడానికి ఛాన్స్ లేదు. సారీ లెంత్ 1 ఉన్న స్ట్రింగే ఎప్సిలాన్. లెంత్ 2 ఉన్న స్ట్రింగ్స్‌ని ఇక్కడ జనరేట్ చేసాం. 0, 0, 1, 1 వచ్చింది. ఇంకా అదర్ స్ట్రింగ్స్ ఏమి లేదు. లెంత్ 2 ఉన్న అదర్ స్ట్రింగ్స్ ఏమి లేవు. ఓకే. లెంత్ 3 ఉన్న స్ట్రింగ్స్ నాట్ పాసిబుల్ అని రాసేసాం. అంటే కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఆల్రెడీ మనం క్లాస్‌లో చెప్పిన ప్రాబ్లమే. మీరు కూడా మాన్యుయల్‌గా ఇప్పుడు నేను రివిజన్ చేస్తున్నప్పుడు కూడా రఫ్ బుక్ పెట్టేసుకోండి పక్కన చక్కగా. మీ క్లాస్ నోట్స్ ఇంకొక రఫ్ బుక్ పెట్టేసుకొని, ఇవన్నీ మీకు టచ్‌లో ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్న ఊరికే రఫ్ కాలిక్యులేషన్స్ చేసేసుకుంటూ ఉంటే మీకు టాలీ అవుతా ఉంటాయి. చూడండి లెంత్ 3 ఉన్న స్ట్రింగ్ జనరేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా? అయితే 2 అవుతుంది. లేదంటే 4 అవుతుంది. ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చెప్పండి. లెంత్ 3 అవ్వదిక్కడ. ఎందుకంటే చూడండి ఒకసారి ఏ టెండ్స్ టు 0, 0 ఏ అంటున్నాను. తర్వాత ఏ బదులు సపోజ్ నేను 1, 1 ఏ తీసుకున్నాను ఫ్రమ్ ద సెకండ్ ప్రొడక్షన్. అప్పుడేమవుతుంది 0, 0, 1, 1 ఇక్కడ ఏ బదులు ఎప్సిలాన్ తీసుకున్నాను. అంటే జనరేట్ అయితే ఇలాగ లెంత్ 2 ఉన్నయి జనరేట్ అయినాయి. లేదు అంటే లెంత్ 4 ఉన్న స్ట్రింగ్స్ జనరేట్ అయినాయి. అంతేగాని లెంత్ 3 ఉన్న స్ట్రింగ్స్ నాకు జనరేట్ అవ్వలేదు. సో, అక్కడ నేను నాట్ పాసిబుల్ అని రాసేసుకున్నాం. తర్వాత లెంత్ 4 ఉన్న స్ట్రింగ్స్‌ని కొన్నిటిని జనరేట్ చేసాం. తర్వాత లెంత్ 5 ఉన్న స్ట్రింగ్స్ నాట్ పాసిబుల్ 5. సంథింగ్ లెంత్ 6 ఉన్న అంటే ఆడ్ లెంత్ ఉన్న స్ట్రింగ్స్ జనరేట్ అవ్వట్లేదు. ఈవెన్ లెంత్ ఉన్న స్ట్రింగ్స్ జనరేట్ అవుతున్నాయి. సో, లైక్ దట్. సో, మనం వాటన్నిటిని కన్సాలిడేట్ చేసుకొని వాటి నుంచి ఒక ప్యాటర్న్‌ని గనక ఏదో ఒక ప్యాటర్న్‌ని గనక అబ్జర్వ్ చేయగలిగితే వి కెన్ ప్రెజెంట్ ద లాంగ్వేజ్ ఎఫిషియంట్‌లీ ఇన్ ఎ ప్రాపర్ వే. ఓకే. సో, ఇక్కడ మనం ఉన్న మనకి జనరేట్ అయిన స్ట్రింగ్స్ అన్నిటిని గూడా ఒక అంటే బికాజ్ వి నో దట్ లాంగ్వేజ్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ స్ట్రింగ్స్ ఫ్రమ్ ద గ్రామర్. సో, ఎస్ నాట్ అంటే స్ట్రింగ్స్ విత్ లెంత్ మేబీ 0, S1 ఈస్ ఎ స్ట్రింగ్ ఆల్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ విత్ లెంత్ 1, S2 ఈస్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ విత్ లెంత్ 2 లైక్ దట్. సో, కాబట్టి ఇక్కడ మీరేం రాస్తారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు నేనొక బ్రీఫ్ మెటీరియలే ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ నాట్ అన్ ఇంటర్మీడియేట్ కాలేజ్. యూ ఆర్ నాట్ యూ ఆర్ స్టడీయింగ్ నాట్ ఇంటర్మీడియేట్ కోర్స్. సో, మీకు ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలి. ప్రతిదీ హెడ్డింగ్ రెడ్ పెన్‌తో ఇది రాసుకోవాలి, బ్లూ పెన్‌తో ఇది రాసుకోవాలని చెప్పే స్టేజ్ కాదు ఇది. మీరు అలాంటి స్పూన్ ఫీడింగ్ టీచింగ్‌కి గాని, స్పూన్ ఫీడింగ్ ఫాలో అప్‌కి గాని అలవాటు పడితే కెరియర్‌లో చాలా నష్టపోతారు. ఎలాంటి స్ట్రెస్ ఒస్తదంటే, రేపు మీరు ఇంటర్వ్యూలో ప్లేస్ అయినా కూడా, మీకు కాల్ లెటర్ పలానా రోజొచ్చింది. పలానా రోజు మీరు జాయిన్ అవ్వాలి అని కూడా ఒక ఫ్యాకల్టీ చెప్తేనే మీరు చేసేటట్టుగా తయారైతే ఆహ్, ఎండ్ రిజల్ట్‌ని ఫేస్ చేసేది మీరే. కాబట్టి మీ బాడీని అలా అలవాటు చేయొద్దు. ఒక బద్ధకమైన హాబిట్‌లో నుంచి బయటకొచ్చేయండి. ప్రతిసారి క్లాస్‌కి స్టార్ట్ అయ్యే ముందు జాయిన్ సో అండ్ సో క్లాస్ మీకు తెలీదా జాయిన్ అవ్వాలని? ఇంకొకళ్ళు చెప్తే గాని మీరు జాయిన్ అవ్వట్లేదు అంటే, మీరు ఎలాంటి ఫాలో అప్‌కి అలవాటవుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. సో, ప్రతిదీ మీ పని ఒకటుంది అంటే, యూ హావ్ టు డన్ బై యువర్ ఓన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్‌కి రిజిస్టర్ అవ్వాలి. ఎప్పుడో 20వ తారీఖు దాకా డేట్ ఉంది. రిజిస్టర్ అయిపోండి. ఎగ్జామ్ రాయడం అయితే ఫైనల్ గదా! ఎందుకు కౌన్సిలర్స్‌తో 100 సార్లు అడిగించుకోవడం మనం. మనము ఇంకొకళ్ళతో చెప్పించుకోవద్దమ్మా. ఆ యాటిట్యూడ్‌ని అలవాటు చేసుకోండి. మీరు చదువు వచ్చిన వాళ్ళవ్వచ్చు, క్లెవర్స్ అవ్వచ్చు, డల్లర్స్ అవ్వచ్చు. అదర్ యాక్టివిటీస్‌లో యాక్టివ్‌గా ఉండొచ్చు, యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. క్లెవర్సే గ్రేట్, డల్లర్స్ గ్రేట్ కాదు అనే మాట నేనసలు ఒప్పుకోను. మీరు ఎలాంటి పర్సన్స్ అయినా సరే, మీ యాటిట్యూడ్ ప్రాపర్‌గా డెవలప్ చేసుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ అకాడమిక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టడీస్ మీ యాటిట్యూడ్ ప్రాపర్‌గా డెవలప్ చేసుకోండి. ఒకళ్ళు మనల్ని బతిలాడుకోకూడదు. మన వర్క్ ఏదైనా పెండింగ్ ఉంది అంటే, మన వర్క్‌ని పెండింగ్ ఉంచుకోకూడదు. మన వర్క్ ఏదైనా ఉంది అంటే, అది మనం ఇమ్మీడియేట్‌గా చేసేసేయాలి అంతే. ఇంకొకళ్ళతో చెప్పించుకోకూడదు. ఒక సో అండ్ సో పర్సన్‌కి ఒక వర్క్ ఇచ్చామంటే,
100% అది అయిపోయిద్ది. అంత పర్ఫెక్ట్‌గా మీరు పేరు తెచ్చుకోవాలి. అర్థమైందా? సో, ఇప్పుడు ఆహ్, ఏం చెప్తున్నాను నేను? ఇప్పుడేదో చెప్పాను. ఓకే. ఎక్కడి నుంచి ఎక్కడికో ఎళ్ళాను. ఎనీవే మీకు ఈ మెటీరియల్ కూడా మోస్ట్‌లీ థర్డ్ యూనిట్‌కి ఇదే ఇచ్చేస్తాను. నేనింక రెడీ చేయించట్లేదు. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ మాత్రం మన మీ ఫ్రెండ్సే రాస్తున్నారు. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కటి రాయిస్తున్నారు. థర్డ్ యూనిట్ కొంచెం లెంథీగా ఉంది కాబట్టి నేను దానికి స్పెషల్ మెటీరియల్ ప్రిపేర్ చేయొచ్చట్లా. సో, ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమే ఉందనుకోండి. మీరిక్కడ ఏం రాయొచ్చు ఈ ప్లేస్‌లో సిన్స్ లాంగ్వేజ్ ఈస్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ దట్ మీన్స్ లాంగ్వేజ్ ఇంక్లూడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్ట్రింగ్స్ వి ఆర్ గోయింగ్ టు కంబైన్ ఆల్ ద పాసిబుల్ స్ట్రింగ్స్ ఇంటూ ద లాంగ్వేజ్ అని ఒక లైన్ రాసి మీరిలా చేయొచ్చు. అంటే ఇంకది ప్రతిదీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఎగ్జామ్‌లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు టు ద ఎక్స్‌టెంట్ పాసిబుల్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్‌ని ఎంత కుదిరితే అంత మీ ఓన్ వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్‌లో ఏదైనా ఆహ్, మీరు ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నప్పుడు అది మ్యాథమెటిక్స్ అయినా సరే, ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ నేను చెప్పేది. థియరిటికల్ ఎగ్జామ్ కాకపోయినా, నాన్ థియరిటికల్ ఎగ్జామ్ అయినా సరే, ప్రతి చోట మీరు ఎక్కడ ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే అక్కడ ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూనే వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమే ఉంది. ఈ ప్రాబ్లమ్‌లో ముందు మీరేం రాయొచ్చు అంటే నా నోట్స్ కాబట్టి నేను రఫ్‌గా రాసుకుంది కాబట్టి నాకు అర్థమైద్ది కాబట్టి నేను రాసాను. మీరు రాసుకుంది మీకు అర్థమైతే సరిపోదు. ఎగ్జామ్‌లో అవతలోడికి అర్థం అవ్వాలి. కాబట్టి ఇక్కడ మీరేం రాస్తారంటే స్టార్టింగ్‌లో ఏం రాయొచ్చు? ఆహ్, వి ఆర్ నౌ గోయింగ్ టు జనరేట్ ఆల్ ద స్ట్రింగ్స్ విత్ ఆల్ పాసిబుల్ లెంగ్త్స్ అని జెప్పి ఏం రాస్తారిక్కడ? ఆహ్, స్ట్రింగ్స్ ఫ్రమ్ అదే స్ట్రింగ్ విత్ లెంగ్త్ 0 స్ట్రింగ్ విత్ లెంగ్త్ 1 ఈస్ సో అండ్ సో అండ్ కమింగ్ టు దిస్ స్ట్రింగ్ విత్ లెంగ్త్ సారీ హియర్ ఈస్ స్ట్రింగ్ విత్ లెంగ్త్ 0 హియర్ స్ట్రింగ్ విత్ లెంగ్త్ 1 ఈస్ నాట్ పాసిబుల్. తర్వాత S2 దగ్గర ఏం పెడతారు? వి ఆర్ నౌ గోయింగ్ టు జనరేట్ స్ట్రింగ్స్ విత్ లెంగ్త్ 2 అని జెప్పి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అలా కుదిరినంత వరకు డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. అది నేను చెప్పేది. ఏదో ఆహ్, బాడీ పార్ట్స్‌ని పడేసి మీరు అతికించుకొని బొమ్మ చేసుకోండి అని చెప్పకుండా, మీరు చేసిన మీరు రాసిన ప్రతి క్వెషన్ గూడా ఒక కంప్లీట్‌నెస్ అనేది ఉండాలి. ఏదో ఫార్ములా ఏసామా, రాసామా, ఆన్సర్ వచ్చిందా కాకుండా హియర్ ఈస్ ద ఫార్ములా. లైక్ దట్. అది చెప్తుంది అంతే. వచ్చిందా మీకు ఆన్సర్? జస్ట్ రౌండ్ చేయండి దాన్ని. జస్ట్ బాక్స్ చుట్టండి. హైలైట్ చేసుకోండి. మీ వర్క్‌ని చక్కగా ప్రొజెక్ట్ చేసుకోండి. అదే నేను చెప్పేది. సో, ఇక్కడ కూడా ఏం రాస్తారు? వి ఆర్ గోయింగ్ టు క్లబ్ ఆల్ ద ఇండివిడ్యువల్ సెంటెన్సెస్ అండ్ ఫైనల్లీ ఫ్రమ్ థట్ వి ఆర్ గోయింగ్ టు జనరేట్ ద లాంగ్వేజ్ అని ఒక లైన్ పడేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు కదా! సో, ఇప్పుడు మనం ఉన్న స్ట్రింగ్స్ అన్నిటిని యునైట్ చేసి ఒక చోట రాసుకున్నాం. సో, ఇప్పుడు దీని నుంచి మనం లాంగ్వేజ్ జనరేట్ చేయాలి. సో, ఇక్కడ చూసినట్టయితే ఒక ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలా ఉంటున్నాయి? ఉంటే 0, 0 ఉంది. ఇక్కడ చూస్తే 1, 1 ఉంది. అంటే అగైన్ 0, 0, 1, 1 ఉంది. 1, 1, 1, 1 ఉంది. అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమైందేంటి? ఉంటే డబుల్ జీరోస్ ఉన్నాయి. లేదంటే డబుల్ వన్స్ ఉన్నాయి. అంతేగాని ఆడ్ జీరోస్, ఆడ్ వన్స్ మనకెక్కడా కనిపియట్ల. ఏ స్ట్రింగ్‌లో అయినా సరే ఆడ్ జీరోస్, ఆడ్ వన్స్ ఎక్కడ కనిపియట్ల. అండ్ అసలు ఏవి లేకుండా ఎప్సిలాన్ గూడా యాక్సెప్ట్ చేస్తుంది ఈ లాంగ్వేజ్. అంటే మనం ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేస్తుందంటేనే క్లోజర్ అంటే హోల్ పవర్ స్టార్ ఉంది గదా! దాన్ని మనం క్లోజర్ అంటాం. సో, ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఆ క్లోజర్ టైప్‌లో మనం సొల్యూషన్ రాయాలి అని ఇక్కడ అర్థమైపోతుంది. సరే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎలా ఉంది? ఎయిదర్ డబుల్ జీరోస్ ఉన్నాయి, డబుల్ వన్స్ ఉన్నాయి. డబుల్ జీరోస్ తర్వాత డబుల్ వన్స్ ఉన్న కేసెస్ ఉన్నాయి. డబుల్ వన్ తర్వాత డబుల్ వన్ ఉన్న కేసెస్ ఉన్నాయి. లేదు అసలు కంప్లీట్‌గా డబుల్ జీరోసే ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. అలాగే కంప్లీట్‌గా డబుల్ వన్స్ ఉన్న కేసెసే ఉన్నాయి. సో, ఎలా ఎలా అయినా రాసుకోవచ్చు. కండిషన్డ్ దట్ ఆడ్ జీరోస్, ఆడ్ వన్సే రిపీట్ అవుతూ రావాలి. 2 జీరోస్, 2 వన్సే రిపీట్ అవుతూ రావాలి గానీ, 3 జీరోస్ లేదంటే 1 జీరో అలాంటివి రిపీట్ అవ్వకూడదు. కాబట్టి దీన్ని మనం ఎలా రాసాము? ఎయిదర్ యూ కెన్ హావ్ స్ట్రింగ్స్ ఇన్ థిస్ వే ఆర్ యూ కెన్ హావ్ స్ట్రింగ్స్ ఇన్ థిస్ వే. సో, 0, 0 హోల్ స్టార్, 1, 1 హోల్ స్టార్, 0, 0 హోల్ స్టార్. సో, ఇదొక్కటే రాయొచ్చు కదా! మనం సెకండ్ ఆప్షన్‌కి కూడా ఎందుకెళ్ళాము? దానివల్ల ఏదైనా కొన్ని స్ట్రింగ్స్ జనరేట్ అవ్వట్లేదా? అనేది చూడొచ్చు. ఒకసారి చూద్దాం ఆగండి. చూడండి ఇదొక్కటే కన్సిడర్ చేసి, ఫస్ట్ పార్టే కన్సిడర్ చేసి, ఈ ఫస్ట్ పార్ట్‌తో మనకి జనరేట్ అయిన స్ట్రింగ్స్ అన్నీ వస్తున్నాయో లేదో చూడండి. సెకండ్ పార్ట్ అప్పుడు పెట్టాల్సిన అవసరం గూడా ఉండదు. ఇప్పుడు ఎప్సిలాన్ వస్తుంది. దీని నుంచి ఎప్సిలాన్ జనరేట్ చేయొచ్చు కదా! ఏమి తీసుకోకపోతే అదే ఎప్సిలాన్ అవుతుంది. తర్వాత 0, 0. సో, దీన్ని ఒకసారి రిపీట్ చేసి, ఈ రెండిటిని రిపీట్ చేయకపోతే 0, 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ 1, 1 ఈ మధ్యలో నుంచి 1, 1 వస్తుంది. 0, 0, 1, 1. సో, 0, 0 దీన్ని ఒకసారి రిపీట్ చేస్తాము. లెట్ మీ రైట్ హియర్. సో, 0, 0, 1, 1 రావాలి అంటే ఏం చేయొచ్చు? 0, 0 ఒకసారి రిపీట్ చేస్తాము. 1, 1 ఒకసారి రిపీట్ చేస్తాము. నెక్స్ట్‌ది రిపీట్ చేయం.
నెక్స్ట్ 1, 1, 1, 1 రావాలంటే ఈ మధ్యలోదే 2 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది రావాలి అంటే దీన్నొకసారి రిపీట్ చేస్తాం, దీన్నొకసారి రిపీట్ చేస్తాం. దీన్ని చేయకుండా ఉంటే 4 జీరోస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 1, 1, 0, 0. దీని దగ్గర నుంచి 1, 1, 0, 0 రాస్తాం. అన్నీ వస్తున్నాయో చెక్ చేయండి. అన్నీ వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి. ఈ ఫస్ట్ హాఫ్ నుంచే అన్ని స్ట్రింగ్స్ కవర్ అవుతున్నాయా లేదా? అలా కవర్ అయితే సెకండ్ హాఫ్ అక్కర్లేదు. మేబీ అక్కడ మిస్టేక్‌గా రాసుండొచ్చు. ఒకసారి చెక్ చేయండి. 1, 1, 0, 0 ఈ రెండిటి నుంచి కవర్ అవుతుంది. జస్ట్ దీనికి నేను కోడ్ లాంగ్వేజ్ ఇచ్చుకుంటున్నాను. ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుందాం. సో, ఈ 1, 1, 0, 0 2, 3 నుంచి కవర్ అవుతుంది గదా! అలాగే ఇక్కడ అన్ని జీరోసే ఉన్నాయి. అది 1 నుంచే కవర్ అయిపోద్ది. డబుల్ జీరోని ఎన్ని సార్లైనా రిపీట్ చేసుకోవచ్చు మనం. అలాగే ఇది గూడా 1, 2 నుంచి కవర్ అయిపోతుంది. ఇది గూడా 1, 2 నుంచి కవర్ అవుతుంది. దిస్ ఆల్సో కవర్స్ ఫ్రమ్ సెకండ్ పార్ట్. దిస్ ఈస్ ఆల్సో కవర్డ్ ఫ్రమ్ సెకండ్ పార్ట్. ఇక్కడ చూడండి ఇది కవర్ అవుతుందా? ఆ! లైన్‌లోనే ఉన్నారు గదా! ఇప్పుడు నేను టిక్ చేశాను జూసారా? అది కవర్ అవుతుందా మనకి ఫస్ట్ పార్ట్‌లో? ఇది. దాన్నెలా జనరేట్ చేస్తాం? ఈ ఫస్ట్ పార్ట్ ఒకటే మనం కన్సిడర్ చేస్తే. జనరేట్ చేయగలుగుతామా? చేయలేమా? చెప్పండి ఒకసారి నాకు. చేయొచ్చు మ్యామ్. ఎలా చేస్తాము? మనకున్న స్ట్రింగ్ 110011. దాన్ని యూజ్ చేసుకొని సారీ దాన్ని జనరేట్ చేయాలి దీన్ని యూజ్ చేసుకొని. సో, మనకున్న ఇదేంటి మనం రాసుకున్న లాంగ్వేజ్ ఏంటి అంటే 00 హోల్ స్టార్, 11 హోల్ స్టార్, 00 హోల్ స్టార్. సో, ఇక్కడ స్టార్ ప్లేస్‌లో పవర్ ఎంత తీసుకుంటే ఇది జనరేట్ అవుతుంది చెప్పండి నాకు. నాకు కావాల్సింది ఫస్ట్ 11 ఓకే. స్టార్టింగ్ 11 కాబట్టి ఇదసలు తీసుకోక్కర్లా నేను. అంతే కదా దాని మీనింగ్. అంటే నేను ఏం రాసుకుంటాను 00 హోల్ పవర్ 0 రాసేస్తాను. అంటే దాన్ని నేను కన్సిడర్ చేయట్లేదు. సో, 11 ఒక్కసారి రావాలి కాబట్టి 11 హోల్ పవర్ 1 పెడతాను. తర్వాత 11 తర్వాత ఏముంది 00 ఉంది. సో, 00 రావాలి కాబట్టి 00 హోల్ పవర్ 1 పెట్టాను. ఇక్కడితో ఇది అయిపోయిందిగా. దీన్ని కన్సిడర్ చేయలా. దీన్ని ఇక్కడ కన్సిడర్ చేశాను. దీన్ని ఇక్కడ కన్సిడర్ చేశాను. కానీ ఇక్కడ నాకేముంది దీని తర్వాత అగైన్ 11 ఉంది. మరి నేను దీని తర్వాత 11 ఎక్కడి నుంచి తీసుకురావాలి? అవునా కాదా? అర్థమైందా? ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ 11 హియర్? ఎనీ రెస్పాన్స్ ప్లీజ్? మ్యామ్ 11 ప్లస్ 11 పవర్ 2 రాసుకోవచ్చు కదా మ్యామ్. అవును. 11 పవర్ 2 రాసుకున్నామనుకో ఏమవుతుంది? ఇక్కడే నువ్వు 2 టైమ్స్ 11 ఏసేయాలి. 11 పవర్ 2 రాసావు కాబట్టి 11, 11, 00 జనరేట్ అయిద్ది. అంతేగాని మనకి 00 తర్వాత 11 రావాలి కదా! అదైతే జనరేట్ అవ్వదుగా. దట్స్ వై వి హావ్ టు మూవ్ ఫర్ దిస్ ఆల్టర్‌నేటివ్ ఆల్సో. సో, ఇలాంటి కేస్‌లో దీనికి వెళ్ళొచ్చు. లేదు అంటే ఐ థింక్ ఎంతవరకు కరెక్టో చూద్దాము. జస్ట్ ఇట్స్ మై థాట్ ఓన్లీ. ఇలా చేయొచ్చేమో చూద్దాం. ఒకటి దేర్ ఈస్ నో రూల్ దట్ మీ ఫైనల్ ఔట్‌పుట్ ఇదే ఉండాలని రూల్ లేదు. కానీ మీరేది రాసినా పాసిబుల్ స్ట్రింగ్స్ అన్నీ కవర్ అయ్యేటట్టుగా మీదుంటే ఏంటి ఇక్కడ మనం 7 వరకే తీసుకున్నాం. అంటే 7 లెంత్ ఉన్న స్ట్రింగ్స్ వరకే కన్సిడర్ చేసాం. ఇంకా ఉండొచ్చు కదా! సో, ఏ స్ట్రింగ్ తీసుకున్నా మీరు రాసిన లాంగ్వేజ్ ఆ స్ట్రింగ్స్ అన్నిటిని ప్రొడ్యూస్ చేసేటట్టుగా ఉంటే యువర్ లాంగ్వేజ్ ఈస్ యాక్సెప్టబుల్. మోస్ట్‌లీ అందరియి ఒకే రకంగా వస్తాయి. ఒక్కొక్కసారి డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లమ్ మనం 2, 3 లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. అంటే సింప్లిఫైడ్ వెర్షన్ అవుతుంది అంతే. ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తాను. అది సరిపోతుందో లేదో చూడండి ఒకసారి. జస్ట్ 0, 0, 1, 1, 0, 0, 1, 1 ఇంకో 0 పడేద్దాం. ఇక్కడ ఏం పోయింది? ఇదైతే అంతా కవర్ అయిపోయిద్దేమో అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ జీరోస్ రావచ్చు. తర్వాత వన్స్ రావచ్చు. జీరోస్ రావచ్చు. వన్స్ రావచ్చు. జీరోస్ రావచ్చు. సంథింగ్ అలా. మోస్ట్‌లీ దీనికింక లిమిట్ లేదు. దీన్నింక మనం ఇలా రాసుకుంటూనే వెళ్ళిపోతాం. మళ్ళీ 1, 1 ఎందుకంటే మనం లెంత్ 7 ఉన్న కేస్‌ని కన్సిడర్ చేసుకున్నాం గాబట్టి ఇది ఓకే. ఇంకో 1, 1 గూడా ఉంటే ఇక్కడ సపోజ్ ఇలా ఉంటే మన లాంగ్వేజ్ ఇది సపోర్ట్ చేసిద్ది గదా! అనుకోవచ్చు. మేబీ లెంత్ 9, 10కి వెళ్ళే కొద్దీ సపోర్ట్ చేయకపోవచ్చు. అందుకని చెప్పి మనం బెటర్ ఈ ఆల్టర్‌నేటివ్‌కి వెళ్ళడమే బెటర్. ఒక్క నిమిషం.
దట్స్ వై దిస్ ఈస్ ద లాంగ్వేజ్ వి హావ్ ఫైనలైజ్డ్. ఇప్పుడేమవుతుంది, ఎయిదర్ వి కెన్ గో ఇన్ దిస్ వే ఆర్ యూ కెన్ గో ఇన్ దిస్ వే. సో, ఇందాక ప్రాబ్లమ్‌కి చూస్తే ఇప్పుడు ఇది జనరేట్ కదా! ఇది కదా మనం జనరేట్ చేసుకోవాలనుకుంది. సో, ఇలాంటి స్ట్రింగ్ జనరేట్ చేసుకోవాలంటే మనం ఈ ప్యాటర్న్‌కి వెళ్ళిపోవచ్చు. 1, 1, 0, 0, 1, 1. సో, మళ్ళీ ఇక్కడ ఇదొచ్చింది. 0, 0, 1, 1, 0, 0. సో, హియర్ యూ కెన్ జనరేట్ ఫ్రమ్ దిస్. అగైన్ 1, 1, 0, 0, 0, 0. సో, 1, 1 ఇదుంది గదా! ఇదైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఇదైనా వాడుకోవచ్చు. 1, 1, 0, 0, 0, 0. సో, లైక్ దట్. సో, మీరేది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకటే చేయాల్సిందేంటి అంటే, మీరు ఒక లాంగ్వేజ్‌ని కన్సాలిడేట్ చేసుకొని రాసుకునేటప్పుడు, అది ఎంతవరకు జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. అది ఎంతవరకు మనం తీసుకున్న స్ట్రింగ్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. మీరు లాంగ్వేజ్‌ని జనరేట్ చేయడానికి మీకు చాలా టైం పట్టొచ్చు. కానీ అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అవతల వాడికి అంటే మీకు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక సెకండ్ చాలు. ఎందుకు? ఏదైనా ఒక స్ట్రింగ్ మీరు జనరేట్ చేసిన లాంగ్వేజ్‌లో లేదు అని నేను టెస్ట్ చేయగలిగితే, అది రాంగ్ లాంగ్వేజ్ అని నాకు అర్థమైపోయిద్ది గదా! ఏదైనా ఒక లాంగ్వేజ్‌లో ఉన్న స్ట్రింగ్‌ని తీసుకొని మీరు జనరేట్ చేసిన లాంగ్వేజ్ ద్వారా అది ప్రొడ్యూస్ అవ్వకపోతే, అది లేదని చెప్పేయడం ఈజీనే గదా! సో, అలా మిమ్మల్ని చెక్ చేయడం ఈజీగానే మేము చెక్ చేయగలుగుతాం మీరు రాసింది. కానీ మీరు రాయడమే కష్టం. కాబట్టి లాంగ్వేజ్ జనరేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ ద కరెక్ట్ లాంగ్వేజ్ ఆర్ నాట్ అనేది చూసుకొని జనరేట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉందిక్కడ. We have some productions. Similarly, here also we have produced all strings with length 0, 1, 2, 3 and so on. సేమ్ ప్రొసీజర్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకున్నాము. ఆహ్, ఆఫ్టర్ దట్ ప్రొడ్యూస్ చేసుకోవడం మీకు తెలుసు కదా! వాటన్నిటిని కన్సాలిడేట్ చేసాం. చూడండి కన్సాలిడేట్ చేసిన తర్వాత కొంతవరకు తీసుకోవచ్చు. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు తీసుకోవచ్చు. ఇన్ఫినిట్ స్ట్రింగ్స్‌ని జనరేట్ చేసే లాంగ్వేజెస్ ఉంటాయి. అలాగని ఇన్ఫినిట్ స్ట్రింగ్స్‌ని మనం తీసుకోలేం కాబట్టి కొంతవరకు జనరేట్ చేసుకొని అంతవరకు మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తే ఈస్ దేర్ ఎనీ ప్యాటర్న్ యూ హావ్ అబ్జర్వ్డ్ హియర్? ప్రతి స్ట్రింగ్‌లో మీకేదైనా ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుందా? చెక్ చేయండి జస్ట్. ఎనీబడీ? ఎనీబడీ అబ్జర్వ్డ్ ఎనీ ప్యాటర్న్ హియర్? ఏమ్మా? ఈస్ ఇట్ ఏ పాలిండ్రమ్? కెన్ ఐ సే ఇట్ ఈస్ ఏ పాలిండ్రమ్? కెన్ ఐ సే ఇట్ ఈస్ ఏ పాలిండ్రమ్? యాహ్! అంటే ఎప్పుడు చెప్తాం? చూడండి ప్రతి స్ట్రింగ్ పాలిండ్రమ్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎవ్రి స్ట్రింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈస్ పాలిండ్రమ్. అంటే ఈ లాంగ్వేజ్ పాలిండ్రమ్‌ని జనరేట్ చేస్తుంది. ఇలాంటివైతే మనం ఇంకా ఈజీగా అంటే దీని నుంచి మనం ఏదో ఎక్స్‌ప్రెషన్ డిరైవ్ చేయాల్సిన అవసరం గూడా ఉండదు కదా! ఇలాంటివి అంటే కొన్ని కొన్ని ఈజీగానే ఉంటాయి. మనం ఏంటంటే కాంప్లెక్స్ థాట్స్‌కెళ్ళిపోతాం. ఇందాకైతే 0, 0, 1, 1 హోల్ స్టార్‌లు పెట్టాం కాబట్టి ఇక్కడ గూడా అలాగేమైనా ఉందా అని చెప్పి మీరు మైండ్ నేననుకోవడం ఆ ప్యాటర్న్‌కెళ్ళిపోయి ఉంటది ఈ పాటికి. సో, అదే చూసుకోవాలి. మరి ఓవర్ డెప్త్‌గా గూడా ఆలోచించొద్దు. బేసిక్ లెవెల్‌లో ప్రతి స్ట్రింగ్ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది అనలైజ్ చేసుకుంటూ దాని ప్యాటర్న్‌ని కనుక్కోవాలనమాట. మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇలాంటివి ప్రిపేర్ అయ్యేటప్పుడు రేపు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైనా లేదంటే ప్లేస్‌మెంట్స్‌కైనా అలాంటివి ప్రిపేర్ అవ్వాల్సొస్తది. అక్కడ ఎలా ఉంటాయంటే మీకు క్వెషన్స్ వన్ ఆఫ్ ద క్వెషన్ చెప్తున్నాను. సపోజ్ ఒకటి ఇలా ఇస్తాడు. జస్ట్
ఏదో ఆప్షన్ ఏ ఇలా అంటాడు. ఆప్షన్ బి దగ్గర ఇలా ఇస్తాడు. ఆప్షన్ సి దగ్గర ఇలా ఇస్తాడు. ఆప్షన్ డి ఏంటి అని అడుగుతాడు. ఆప్షన్ అవ్వచ్చు లేదంటే స్టెప్స్ ఇస్తాడు. ఫస్ట్ ఈ స్టెప్ ఇచ్చాడు. తర్వాత ఈ స్టెప్ ఇచ్చాడు. తర్వాత ఈ స్టెప్ ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఇక్కడ మనం వీటిని కంబైన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంది. దీని నుంచి ఇలా ఉంది. సంథింగ్ దీని నుంచి ఏదో ఇలా ఇచ్చాడు. అంటే ఇలా ఫినిష్ చేయడమే మిగిలింది. అలా కొన్ని సింబాలిక్‌గా కొన్ని సింబల్స్‌ని ఇచ్చేసేసి ఫైనల్‌గా నెక్స్ట్ సింబల్ ఏది ఉంది నెక్స్ట్ పాసిబుల్ సింబల్ ఏముంటది అని అడుగుతాడు ఒక్కోసారి. అంటే మనం ముందు సింబల్స్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ సింబల్ ఏంటి అనేది నేనేది సరిగ్గా రాయలేదు గానీ చెప్తున్నాను. సో, ఆ టైప్‌లోనే మనం ఆల్రెడీ జనరేట్ అయిన వాటిని ఆ ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది మీకు క్వాంటిటేటివ్ అక్కడ అలా కూడా యూజ్ అయ్యిద్ది. ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ మీరు జనరేట్ చేసుకుంటే. సో, ఇక్కడ మీరేం రాస్తారు సింపుల్‌గా ద గ్రామర్ జనరేట్స్ ఎ పాలిండ్రమ్ అని రాసి దానికి మీరొక లాంగ్వేజ్ ఎలా ఇస్తున్నారంటే డబ్ల్యూ అని చెప్పి ఇస్తున్నారు. ఇది లాంగ్వేజ్ అన్నమాట దానికి. కమింగ్ టు ద లెఫ్ట్ లీనియారిటీ అండ్ రైట్ లీనియారిటీ ఆఫ్ ద గ్రామర్. సో, లెఫ్ట్ లీనియర్ గ్రామర్స్ అంటే ఏంటి? రైట్ లీనియర్ గ్రామర్స్ అంటే ఏంటి? చూడండి. ఈ గ్రామర్ నుంచి మనకొక గ్రామర్ ఇచ్చారు. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. దీని నుంచి మనం రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌ని సమ్ లాంగ్వేజ్‌ని ఏదో జనరేట్ చేస్తున్నాం. రైట్ లీనియర్ అంటే ఏమవుతుంది? సో, వెనెవర్ వి ఆర్ గోయింగ్ టు జనరేట్ ఏ స్ట్రింగ్ యూజింగ్ రైట్ లీనియర్ ఆహ్, ప్రొడక్షన్స్. సో, ఒక ప్రొడక్షన్‌ని తీసుకున్నప్పుడు రైట్ లీనియర్ ఆహ్, గ్రామర్ అంటే ఏమవుతుందంటే ఒక ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు ఓన్లీ రైట్ సైడ్ ఉండే టెర్మినల్‌ని మాత్రమే మనం రీప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇక్కడ ఏ అనేదుంది. దీన్ని మనం ఏ ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏకున్న ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేసాం. ఫైనల్‌గా సంథింగ్ మనం ఒక స్ట్రింగ్‌ని జనరేట్ చేసాం. ఇక్కడ మీరనొచ్చు టెర్మినల్ ఉంది రైట్ సైడే కదా! ఇంక వేరే టెర్మినల్ లేదు కదా! అని. ఇన్ కేస్ ఇక్కడ వేరే టెర్మినల్ ఉన్నా గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేదో బి ఉందనుకుందాం. లేదంటే అదర్‌వైజ్ ఇఫ్ యూ హావ్ ఎస్ హియర్. ఎస్ అనేది కూడా టెర్మినలే కదా! సపోజ్ ఇక్కడ మనకి ఎస్ ఉంది. అంటే ఒకే లైన్‌లో మీకు 2 టెర్మినల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు కూడా ఫస్ట్ దేన్ని రీప్లేస్ చేయాలి? ఫస్ట్ ఏ ప్రొడక్షన్స్‌ని రీప్లేస్ చేయాలి అంటే సిన్స్ థిస్ ఈస్ ద రైట్ లీనియర్ గ్రామర్ మనం రైట్ సైడ్ ఉన్న ప్రొడక్షన్‌నే రీప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. అదే సపోజ్ లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రొడక్షన్స్ అంటే ఫస్ట్ ఇలాంటి సిట్యుయేషన్ మనకొస్తే ఫస్ట్ ఎస్‌ని రీప్లేస్ చేస్తాం. ఎస్ ప్రొడక్షన్స్‌తో ఎస్‌ని రీప్లేస్ చేసి అప్పుడు ఏ దగ్గరికెళ్తాం. అలా మైనర్ డిఫరెన్స్ అన్నమాట ఈ రెండిటికి. రైట్ లీనియర్ ముందు అయిపోయిందా ఏంటి ఎగ్జాంపుల్ ఇక్కడ పడింది. ఎనీవే కొంచెం ముందు వెనక్గా ఉన్నట్టుంది దీంట్లో. సో, హియర్ ఆల్సో ఒకసారి చూడండి. ఈ గ్రామర్ నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఈస్ రైట్ లీనియర్ ఆర్ లెఫ్ట్ లీనియర్ ఈ గ్రామర్ నుంచి ఒక రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేశారు చూడండి. ఫస్ట్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. ప్రొడక్షన్స్ దగ్గర ప్రొడక్షన్స్ యూజ్ చేసుకొని స్ట్రింగ్స్‌ని జనరేట్ చేయాలి. సో, ఇందాక మనం ఎలా చూసాము? స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 0, స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1, స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 2 అలా జనరేట్ చేసుకుంటూ ఉన్న స్ట్రింగ్స్ అన్నిటిని కవర్ చేయడం ఒక ప్యాటర్న్, ఒక వే. అలా అయినా చేయొచ్చు. ఒక లాంగ్వేజ్‌ని మనం ఫైనల్‌గా డిఫైన్ చేయాలి అంటే అలా ఒక ప్లాన్ ప్రకారం అలా అయినా స్ట్రింగ్స్‌ని జనరేట్ చేసుకుంటూ రావచ్చు. లేదు అంటే ఒకసారి చూడండి. కొన్ని కొన్ని ఇలా రికర్సివ్ మేనర్‌లో జనరేట్ అవుతూ ఉంటాయి. అలాంటి గ్రామర్స్ అని మీకు అనిపిస్తే గనక దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఇక్కడ ఏం చేశారు జస్ట్ మనం ఏ ప్లేస్‌లో 0 రీప్లేస్ చేసుకుంటూ వెళ్లారు. 0 కానీ లేదంటే 10 కానీ ఎలా రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళినా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ మనం ఏ ప్లేస్‌లో రిపీట్ చేయకుండా ఎప్సిలాన్ పెట్టేసాం. అలా కాకుండా నేను రిపీట్ చేయాలనుకున్నా. ఇంకా దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలనుకున్నాను. అప్పుడు ఎలా చేయొచ్చు? టెండ్స్ టు 01, 01, 0 ఇది కదా! ఇది తీసుకుంటున్నాను నేను. 01, 01, 0 సో, ఇప్పుడు ఏ ప్లేస్‌లో ఇంకా నేను ఏవో పెడతాను. ఏది పెడదాం? ఇది చూద్దాం. 10 మళ్ళీ 01, 01, 01, 0 ప్లేస్‌లో ఇదేదో పెడుతున్నాను. 0 అగైన్ 01, 01, 01, 00, 10 సో, అలా దానికి లిమిట్ లేదు. ఏ ప్లేస్‌లో ఎప్సిలాన్ పెట్టేదాకా దీన్ని ఎలా అయినా మనం ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఓకే. ఇక్కడ యాక్చువల్లీ హాఫే ఉంది ప్రాబ్లము. ఇదొకసారి నేను చూస్తాను. ఎందుకంటే ఇక్కడ 10 మాత్రమే రీప్లేస్ చేసుకుంటూ వెళ్లారు. ఇక్కడ మనం 0ఏని గూడా రీప్లేస్ చేసుకుంటే ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? 10ని మాత్రమే రీప్లేస్ చేసుకుంటూ వెళ్తే ఇలా వచ్చింది ప్యాటర్న్. ఎలా వస్తుంది? ఫస్ట్ ఒక 0 వచ్చి 10, 10 అనేవి రిపీట్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి దీనికి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఏం చెప్తున్నారు? 0, 10 రిపీట్ అవుతుంది కాబట్టి 10 హోల్ స్టార్ చెప్పారు. అలా గాకుండా ఒకసారి చూడండి. జస్ట్ లుక్ ఇంటూ థిస్. S టెండ్స్ టు 0A, S టెండ్స్ టు 0 ప్లేస్‌లో ఆహ్, ఓకే. 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 ఇక్కడ నేనొక మిస్టేక్ చేశాను ఎవరికీ కనిపియట్లేదా? ఈ ప్రొడక్షన్స్‌లో? ఈ ప్రొడక్షన్స్‌లో నేనొక మిస్టేక్ చేశాను. ఎవరికైనా కనిపిచ్చిందా అది? 0 ఎక్స్‌ట్రా యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశాను? 0ఏ ఉందిగా. థర్డ్ లైన్‌లో చేశానా? థర్డ్ లైన్‌లో ఏం మిస్టేక్ చేశాం? ఇదేనా మిస్టేకు? ఇక్కడేంటి మిస్టేక్ ఒకసారి చెప్పండి నాకు? ఇక్కడ 0ఏ తీసుకోకూడదా? ఇక్కడ మనము ఇచ్చేస్తుంది అంటే రీప్లేస్ చేయాల్సింది ఏ ప్రొడక్షన్స్ కదా! నేను ఎస్ ప్రొడక్షన్ గదా! 0ఏ 0 ఏ అనేది. పెట్టాలి ఆ! మనం. 0ఏ అనేది అసలిక్కడ ఎలౌ లేదు. అందుకనే ఇక్కడ నాకు వేరే సొల్యూషన్ ఒస్తుంది. ఏ ప్రొడక్షన్స్‌నే పెట్టాలి. ఏ ప్రొడక్షన్ అంటే నేను ఇది గూడా ఏ ప్రొడక్షన్ కింద తీసేసుకుంటున్నాను ఇందాక నుంచి. ఇక్కడ కనిపిస్తుంది క్లియర్‌గానే. సో, చూడండి సేమ్ మిస్టేక్ ఎవ్వరు అతీతం గాదు తప్పులకి. అందుకనే నేను చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు గూడా ఒకటికి 2 సార్లు కేర్‌ఫుల్‌గా రాయండి. ఎందుకంటే, మా దగ్గర కీ ఉంటది. రెడీగా ఆన్సర్ షీట్స్ ఉంటది. ఆన్సర్ రెడీ చేసుకొనుంటాం. దాన్ని జూసుకొని మేము కంపేర్ చేయడమే కరెక్షన్ చేసేటప్పుడు. మా టాస్క్ ఈజీనే. అసలంటూ స్టార్టింగ్‌లో చేస్తారు గదా! మీది కష్టమైన పని. ఈ ప్రొసీజర్ తెలిస్తే మాత్రమే సరిపోదు. చూసారు కదా! ఎన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇలాంటివి ఎగ్జామ్‌లో మీరు రిపీట్ చేసుకోకుండా చూసుకోండి. ఇంతమందున్నా మీరు ఎవరు చెప్పలేదు ఆ టైంలో నాకు. సో, ఏ ప్లేస్‌లో మనం ఏ ప్రొడక్షన్స్ ఒక్కటే రీప్లేస్ చేస్తాం. 0ఏ అనేది బ్లండర్ మిస్టేక్. సో, ఇలా చూసుకుంటే మనకి ఎలా ఉంది ప్యాటర్న్ ఫస్ట్ ఒక 0 వస్తుంది. తర్వాత 10లే రిపీట్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ 0 లేదు కదా! 10లే రిపీట్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి ఇది రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌గా ఫిక్స్ చేసేయొచ్చు. అంటే మనం లెంత్ 0, లెంత్ 1, లెంత్ 2 అలాంటి స్ట్రింగ్స్‌ని జనరేట్ చేసుకోవడం ఒక విధానం. అలా ఇట్ డిపెండ్స్ అపాన్ ద గ్రామర్ గివెన్. మీరొకసారి రఫ్‌లో చూసుకోండి. దాన్ని గనక ఒక ప్యాటర్న్‌లో గనక జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే, మీకొక ప్యాటర్న్‌లో స్ట్రింగ్స్ గనక ఫార్మ్ అవుతున్నట్టు అనిపిస్తే మీరు ఈ సొల్యూషన్‌కొచ్చేయొచ్చు. ఆ గ్రామర్ కొంచెం కాంప్లెక్స్‌గా ఉంది. ఎలా పడితే అలా స్ట్రింగ్స్ అయితే ఫార్మ్ అవ్వట్లేదు అనిపిస్తే మీరు అలా ఎళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళినా మీకు ఫైనల్‌గా అయితే ఈజీ వేలోనే మీరు యూ కెన్ గెట్ ద ఆన్సర్. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, దిస్ ఈస్ ద వే టు గెట్ ద గెట్ ద రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ గెట్ ద లాంగ్వేజ్. దాన్నే లాంగ్వేజ్ అని గూడా అనొచ్చు మనం. ఓకే. సో, కమింగ్ టు ద లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా వి ఆల్రెడీ నో థట్ దేర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ దీస్ 2 రైట్? లాంగ్వేజెస్‌కి, ఆటోమేటాకి మధ్య ఒక రిలేషన్ ఉంది. సో, వి హావ్ సమ్ హైరార్కీ ఆఫ్ ఆటోమేటాస్. ఇనిషియల్లీ వి హావ్ ఫైనైట్ ఆటోమేటా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ టైప్ 3 రైట్? ఆఫ్టర్ దట్ యూ having పుష్ డౌన్ ఆటోమేటా, లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అండ్ ట్యూరింగ్ మిషన్స్. సో, ఈచ్ ఆటోమేటా ఈస్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్టివ్ languages. So each automata is going to accept that particular language only. So finite automata is associated with a regular language, which is also called type 3 language. Similarly, PDA is associated with context-free language, which is a type 2, and also LBA, linear bounded automata, is out of our syllabus. అందుకని మనం దీని గురించి చెప్పుకోలేదు. LBA is associated with type 1, which is context sensitive. Similarly, Turing machine is associated with type 0. This is here recursively enumerable. ఇక్కడ ఇది మిస్ అయింది. ఇది కూడా రాసుకోవాలి మీరు. సో, దిస్ ఈస్ ఎ రికర్సివ్‌లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్. ఇక్కడ కూడా ట్యూరింగ్ మిషన్‌లో లాంగ్వేజ్ గురించి మనం ఎక్కువేం చెప్పుకోల. గ్రామర్ గురించి కానీ, సో, సిలబస్ ప్రకారం మనం వెళ్తాం కాబట్టి ట్యూరింగ్ మిషన్‌లో ప్రాబ్లమ్ సాల్వేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాము. ఎలా కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు మిషన్ అనేది ఇచ్చిన ప్రాబ్లమ్‌కి. అంతకు మించి మనం డీటెయిల్స్‌కి వెళ్ళలేదు. సో, దట్ ఈస్ ద వన్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద హైరార్కీ, సో, హైయర్ లెవెల్‌లో మనకి ట్యూరింగ్ మిషన్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ యూ ఆర్ హావింగ్ ఎల్‌బీఏ అండ్ ఆఫ్టర్ దట్ వితిన్ దట్ యూ ఆర్ హావింగ్ పీడీఏ అండ్ వితిన్ దట్ యూ ఆర్ హావింగ్ ఫైనైట్ ఆటోమేటా. అంటే ఏంటి? ఒక లాంగ్వేజ్ ఆహ్, లేదంటే ఒక స్ట్రింగ్ ఏదైనా సరే ఫైనైట్ ఆటోమేటాతో యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఫైనైట్ ఆటోమేటా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే దట్ కెన్ ఆల్సో బి యాక్సెప్టెడ్ బై పీడీఏ. దట్ పర్టిక్యులర్ స్ట్రింగ్ ఆర్ దట్ పర్టిక్యులర్ లాంగ్వేజ్ కెన్ ఆల్సో బి యాక్సెప్టెడ్ బై ఎల్‌బీఏ అండ్ దట్ పర్టిక్యులర్ లాంగ్వేజ్ కెన్ ఆల్సో బి యాక్సెప్టెడ్ బై ట్యూరింగ్ మిషన్. అంటే రెగ్యులర్ లాంగ్వేజెస్
అన్నీ కూడా పీడీఏ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎల్బీఏ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ట్యూరింగ్ మిషన్ కూడా రెగ్యులర్ లాంగ్వేజెస్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడికొద్దాం. పీడీఏ యాక్సెప్ట్ చేసే లాంగ్వేజెస్ ఏంటి? కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్. సో, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్‌ని పీడీఏ యాక్సెప్ట్ చేస్తుంది. ఎల్బీఏ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ట్యూరింగ్ మిషన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఫైనెట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే దీని హైయర్ లెవెల్‌లో లేదు. దీని లోయర్ లెవెల్‌లో ఉంది. అలాగే కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్‌ని ఎల్బీఏ యాక్సెప్ట్ చేస్తుంది. ట్యూరింగ్ మిషన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ పీడీఏ, ఎఫ్ఏ డీల్ చేయలేవు వాటితో. అలాగే రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఈస్ ఓన్లీ యాక్సెప్టెడ్ బై ద ట్యూరింగ్ మిషన్. సో, దిస్ ఇస్ ఆల్ అబౌట్ the relation between the languages and the corresponding automata. So, every regular grammar is a context free grammar, but not vice versa. సో, ప్రతి రెగ్యులర్ గ్రామర్ గూడా అంటే రెగ్యులర్ లాంగ్వేజ్‌కి సంబంధించింది రెగ్యులర్ గ్రామర్. సో, ఎవ్రీ రెగ్యులర్ గ్రామర్ ఈస్ ఎ కాంటెక్స్ట్ ఫ్రీ. బట్ ఎవ్రీ కాంటెక్స్ట్ ఫ్రీ ఈస్ నాట్ ఎ రెగ్యులర్. సో, రివర్స్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నమాట. బేస్డ్ ఆన్ ద హైరార్కీ. సో, కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్. సో, ఇక్కడ చిన్న డిఫరెన్స్ హియర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ అండ్ ద రెగ్యులర్ గ్రామర్స్. So regular grammar is either right or left linear, whereas context free grammar is basically any combinations of terminal and non-terminals. సో, ఈ రైట్ లీనియారిటీ, లెఫ్ట్ లీనియారిటీ అనేది మనకి రెగ్యులర్ గ్రామర్స్‌లోనే ఉంటదంట. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్‌లో రైట్ లీనియారిటీ, లెఫ్ట్ లీనియారిటీ అనేవి కనిపించవు. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ గ్రామర్స్ ఆర్ నాట్ అంబిగ్యూయస్ వేర్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ ఆర్ అంబిగ్యూయస్. సో, అంబిగ్యూటీ అనేది కూడా మనకి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్‌లో ఉంటుంది గానీ, రెగ్యులర్ గ్రామర్స్‌లో అంబిగ్యూటీ అనేది ఉండదు. అసలు అంబిగ్యూటీ అంటే ఏంటి? అంబిగ్యూటీ అంటే ఏంటంటే, ఒక గ్రామర్ నుంచి ఒక స్ట్రింగ్‌ని మోర్ థాన్ వన్ వేలో గనక మనం డిరైవ్ చేయగలిగితే, అంటే ఎలా అయినా డిరైవ్ చేయొచ్చు కదా! ఒక స్ట్రింగ్‌ని. లైక్ ఆహ్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. కింద వస్తది అంబిగ్యూటీ గురించి. సో, ఒక గ్రామర్ నుంచి ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్‌ని మోర్ థాన్ వన్ వేలో అంటే బై యూజింగ్ మోర్ థాన్ వన్ డెరివేషన్ ట్రీస్. చాలా పాత్స్ ఉంటాయి మనకి. ఒక ఒకసారి నేను పైకెళ్ళి మీకేమైనా ఎగ్జాంపుల్ ఉంటదేమో చూస్తాను. సపోజ్ ఇక్కడ చూడండి. ఆహ్, ఇంకొక 2 మినిట్స్‌లో క్లాస్ క్లోజ్ చేసేస్తాను. ఏ టెండ్స్ టు 0 ఏ 0 అన్నాను. తర్వాత 0 ఏ బదులు ఎప్సిలాన్ తీసేసుకుంటున్నాను. ఆర్ ఐ కెన్ ఎనీవే ఒక డెరివేషన్ పాత్ చూద్దాం. ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 0 ఏ 0. 0 ఏ 0 అగైన్ ఇక్కడ 1 ఏ 1 అనుకుందాం. ఇక్కడ ఎప్సిలాన్ తీసుకుంటున్నాను. అంటే దీన్ని డెరివేషన్ ట్రీ అంటారు. ఈ డెరివేషన్ ట్రీ యూజ్ చేసి ఇప్పుడు నేను ఏ స్ట్రింగ్ జనరేట్ చేశాను? 0, 1 ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ అంటే ఇక్కడ ఇంకా నల్లే గదా! 0, 1, 1, 0 అనే స్ట్రింగ్‌ని జనరేట్ చేసాం. ఇంకొక పాత్ ఏదో ఒకటి తీసుకోండి. 1 ఏ 1 సంథింగ్ సమ్ 1 ఏ 1 ఇక్కడ ఎప్సిలాన్. సో, ఇక్కడ ఇంకొక స్ట్రింగ్ జనరేట్ అయింది. అలా మనకి డిఫరెంట్ డెరివేషన్ ట్రీస్ యూజ్ చేసుకొని డిఫరెంట్ స్ట్రింగ్స్‌ని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో, యాంబిగ్యూటీ అనే క్వెషన్ ఎక్కడొస్తుందంటే, సపోజ్ నాకు అంటే ఒక 2 డెరివేషన్ ట్రీస్ అంటే 2 డిఫరెంట్ డెరివేషన్ ట్రీస్ నాకు ఒకే స్ట్రింగ్‌ని గనక జనరేట్ చేస్తే, ఇక్కడ చూసినట్టయితే ఈ 2 వేరు వేరు స్ట్రింగ్స్‌నే జనరేట్ చేస్తున్నాయి. ఇక్కడ జనరేట్ అయిన స్ట్రింగ్ ఏంటి? 0, 1 1, 0. ఇక్కడ జనరేట్ అయిన స్ట్రింగ్ ఏంటి? 1, 1, 1, 1. సో, ఇక్కడ 2 డిఫరెంట్ డెరివేషన్ ట్రీస్ 2 డిఫరెంట్ స్ట్రింగ్స్‌ని జనరేట్ చేసినియి. అలా కాకుండా 2 డిఫరెంట్ డెరివేషన్ ట్రీస్ ఒకే స్ట్రింగ్‌ని గనక జనరేట్ చేస్తే, ఆ గ్రామర్‌ని మనం యాంబిగ్యూయస్ గ్రామర్ అని చెప్పొచ్చు. యాంబిగ్యూటీ ఉంది ఆ గ్రామర్‌లో అనేది మనం చెప్పొచ్చనమాట. సో, అది మీకు తర్వాత ఎటో వస్తుంది. అక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మనం చెప్పుకోవచ్చు. జస్ట్ రివిజన్ మాత్రమే చేస్తున్నాను. ఈ మెటీరియల్ అంత యాక్యురేట్‌గా గూడా అనిపించట్లేదు నాకు. సో, రివిజన్‌కి మనం చెప్పుకునేయన్ని రివైండ్ చేసుకోవడానికి ఉపయోగించుకుందాం దీన్ని. ఓకేనా? సో, రెగ్యులర్ గ్రామర్స్ ఆర్ నాట్ అంబిగ్యూయస్ వేరస్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ ఆర్ అంబిగ్యూయస్. సో, అంబిగ్యూటీ కమ్స్ ఎప్పుడొస్తుంది అంటే వెన్ ఎ సెంటెన్స్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ యువర్ గ్రామర్ ఇన్ మోర్ థాన్ వన్ డెరివేషన్ పాత్. మోర్ థాన్ వన్ వేలో గనక సేమ్ సెంటెన్స్‌ని డిరైవ్ చేస్తే. సో, సింప్లీ హావింగ్ మోర్ థాన్ వన్ ప్రొడక్షన్ రూల్ ఫర్ ఎ నాన్ టెర్మినల్ డస్ నాట్ మేక్ ఎనీ గ్రామర్ అంబిగ్యూయస్. ఒకే దానికి 2, 3 ప్రొడక్షన్ రూల్స్ ఉంటే యాంబిగ్యూయస్ అయిపోదు. ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్‌ని మోర్ థాన్ వన్ వేలో మనం జనరేట్ చేస్తే దెన్ వి కెన్ సే దట్ ద గ్రామర్ ఈస్ యాంబిగ్యూయస్. సో, హియర్ సీఎఫ్‌జీ డెఫినిషన్ ఇస్తున్నాము. వి హావ్ 4 టపుల్స్, వేరియబుల్స్, టెర్మినల్స్, ప్రొడక్షన్స్ అండ్ స్ట్రింగ్స్. సో,
Uh, Variables is represented with V and terminals with T, and coming to the productions, these productions are in this particular format. Alpha tends to beta. సో, ఆల్ఫా బదులు అంటే ఒక యారోకి లెఫ్ట్ సైడ్ ఒక ప్రొడక్షన్‌కి లెఫ్ట్ సైడ్ మనం ఓన్లీ వేరియబుల్స్‌నే రాస్తాము. అలాగే ఒక ప్రొడక్షన్‌కి రైట్ సైడ్ మనం వి కెన్ హావ్ బోత్ వేరియబుల్స్ అండ్ టెర్మినల్స్. ఈవెన్ యూ కెన్ హావ్ ఎప్సిలాన్ ఆల్సో. అదే మనకి రెగ్యులర్ గ్రామర్ వచ్చేటప్పటికి ఇలా ఉండదు. ఎయిదర్ లెఫ్ట్ లీనియర్ ఆర్ రైట్ లీనియర్ అని ఉంటది. అదే ఇక్కడికొచ్చేటప్పటికి మనకి ఫార్మాట్ ఇలా వస్తుందనమాట. ప్రొడక్షన్‌కి లెఫ్ట్ సైడ్ ఓన్లీ మనకి వేరియబుల్సే ఉంటాయి. ప్రొడక్షన్‌కి రైట్ సైడ్ వి కెన్ హావ్ బోత్ వేరియబుల్స్ అండ్ టెర్మినల్స్ అలాంగ్ విత్ ద ఎప్సిలాన్. స్టార్ అంటే ఏంటి? ఎప్సిలాన్ కూడా ఉంటుంది. మనం ఎప్సిలాన్‌ని కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ వి నో దట్ ఎస్ ఈస్ ద స్టార్ట్ సింబల్. అండ్ హియర్ యూ హావ్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. So CFGs are useful in defining programming languages and simplifying translation of programming languages, and are used in string processing applications. Just ఇవి గుర్తుపెట్టుకోండి. అడిగితే ఒక 2 మార్క్స్ అడుగుతారు, రాసేయొచ్చు. So are efficient for constructing compilers. These are all the basic examples. సో ఇక్కడితో ఆపేస్తాను క్లాస్. నెక్స్ట్ క్లాస్‌లో మనం రిమైనింగ్ పార్ట్‌తో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థాంక్ యూ.